ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. భూమిపైన ఉన్న ప్రతి మనుష్యుడు తను తాను ఒక ప్రశ్న వేసుకోవాలి. అసలు ఏమని ప్రశ్న వేసుకోవాలి అనే ఆలోచన ఒకవేళ మనకు వచ్చుంటే, ఈ యొక్క భూమిపైన దేవుడు నన్ను ఎందుకు ఉంచాడు, దేని కొరకు ఉంచాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది అనే విషయము మనకు సరిగా అర్థమైనప్పుడు మన యొక్క ఆలోచన విధానము మారడానికి అవకాశం ఉంది. అందుకని దేవుని యొక్క ఉద్దేశము మొదట మనము గ్రహించాలి. చూద్దామా, యెషయా గ్రంథము 43 అధ్యాయము 7వ వచనములో చూస్తుంటే, నా మహిమ నిమిత్తము నేను సృష్టించితిని. అంటే దేవుడు భూమిపై ఉన్న ప్రతి మనిషిని దేవుడు ఎందుకు చేస్తాడయ్యా, ఎందుకొరకే భూమిపైకి పంపిస్తూ వచ్చాడంటే దేవుని యొక్క నామాన్ని గణపరచడానికి. దేవుని యొక్క నామాన్ని గణపరిచి ఆయన యొక్క నామాన్ని, కీర్తిని మనము ఈ భూమిపై ఎంతటా తెలియపరచడానికి ప్రభు నీకు నాకు మంచి అవకాశం ఇచ్చాడు. అయితే ఈ భూమిపైన బ్రతుకుంటున్న నువ్వు ఎవరి కొరకు జీవిస్తున్నావు, దేని కొరకు ప్రాకులాడుతున్నావు, ఎవరి కొరకు నీకు సమయము ఖర్చు చేస్తున్నావు గమనించు. లోకంలో నువ్వు ఎంత సంపాదించినా, ఏమి సంపాదించినా నీవెంత ఏది రాదు, కానీ నువ్వు దేవుడు చెప్పినట్టుగా చేస్తే, ఒకవేళ మనం చనిపోతే దేవుడుండు స్థలములో మనం కూడా ఉండులాగున దేవుడే మనకు సాయం చేస్తాడు. కాబట్టి ఇప్పటికే నీకు ఆలోచన విధానం మార్చుకో. నువ్వు ఈ రోజు నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకో. ప్రభువా, నువ్వు ఈ భూమిపై నాకు ఎందుకు పుట్టించావంటే కేవలము నీ యొక్క నామని మహిమపరచడానికి పుట్టించావు కదా. నీ కొరకు బ్రతకాలని ఆశ కలిగి ఉంటున్నాను, నీ కొరకు జీవించాలని ఆశ కలిగి ఉంటున్నాను అయ్యా, నువ్వు నాకు సాయం చేయు అంటే నా ప్రభు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం అందరం కలిసి దేవుని యొక్క నామం గణపరచుదాం. ఆయన యొక్క నామం హెచ్చించి ఆయన ద్వారా వచ్చే దీవెనలు పొందుకొని ఈ లోకములో గొప్ప సాక్షి సంపాదించుకొని ఈ లోకములో మనం ముందుకు సాగుదాం. దేవుని యొక్క నామం గణపరచుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.